హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ వీడియోస్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఇలా మనం బ్లౌజ్లో సారీలో బ్లౌజ్ పీస్ అనేది మనకి హాఫ్ ఇలా మనకి క్రాస్గా వస్తుంది కదా, అప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో లైనింగ్ బ్లౌజ్ ఈ వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి, నాకైతే చాలా క్రాస్ అనేది వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది సారీలోది. ఇలా హ్యాండ్స్కి కూడా సరిపోవట్లేదు. ఇలా అయితే మనం 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలాగ, తర్వాత హ్యాండ్స్ ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి, బోట్ నెక్ కటింగు. ఎవరికైనా కావాలి అనుకుంటే నా వీడియోలో నా ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. చాలా బాగా సెట్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి కట్ చేసి చూడండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనం క్రాస్గా వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్కి మనకి క్రాస్ అనేది తక్కువ వస్తుంది కదా, మనం లైనింగ్ అనేది ఎక్కువగా వేసుకోవాలి క్రాస్. తర్వాత మెయిన్ బ్లౌజ్ అయితే మనం కొంచెం లైట్గా క్రాస్ అనేది వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ముడతలు వచ్చేస్తాయి. ఇలాగా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగా మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి కొంచెం బుట్ట చేతుల్లాగా పైకి 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఇలా కూడా మనం చిన్నగా బుట్ట టైపు 1 ఇంచ్ అంతా వదిలిపెట్టుకొని డిజైన్గా కూడా మనం కుచ్చులుగా పెట్టుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇంత 1 ఇంచ్ తేడాలోనే మనకి కుచ్చుల హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్. ఇప్పుడు తర్వాత క్రాస్ పట్టి బ్యాక్ ఫ్రంట్ ఇలా క్రాస్గా వేసుకున్నాం కదా, ఇలా చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా క్లాత్ అయితే మొత్తము కంప్లీట్గా అయిపోయింది. చూడండి, క్రాస్ పట్టి కూడా కొంచెం మనకి తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్లాత్ లేనప్పుడు మనం లైనింగ్ పైన చేతి పెడుతూ కూడా కట్ చేసుకోవాలి, లేకుంటే మనకి మెయిన్ క్లాత్ అనేది క్రాస్గా వస్తుంది, అక్కడక్కడ జారిపోతూ ఉంటుంది కదా, మనం కటింగ్ చేసిన కొద్దీ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది క్లాత్ అనేది. ఇలాగా మనం మెల్లిగా చేతి పెట్టుకుంటూ లైనింగ్ పైన ఇలా కట్ చేసుకోవాలి. ఈ సన్నటి క్లాత్లకి మాత్రమే. ఇలా చూడండి, ఈ విధంగా. ఇప్పుడు క్రాస్ పట్టీ కూడా కట్ చేసుకోవాలి. మన క్రాస్ పట్టీలకి అయితే చూసి ఒక 2 పీసెస్ వస్తాయి. ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇలాగా మనం కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పట్టీలు హ్యాండ్స్ ఇలా క్లాత్ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి. ఇలా హ్యాండ్స్కి అయితే చాలా క్రాస్ వచ్చేసింది. మనకి కింద చిన్న బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అనేది మనం హ్యాండ్స్కి జాయింటింగ్ అయితే చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.